వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సిద్ధవరం గ్రామం నందు మా స్థలాలను అక్రమంగా తొలగించారని సిద్ధవరం గ్రామస్తులు ఆవేదన. బుధవారం నాడు సిద్ధవరం గ్రామంలో గ్రామస్తులు విలేకరులతో మాట్లాడుతూ గత సోమవారం నాడు ఎంపీటీఓ సిద్ధవరం పంచాయతీ సెక్రటరీ చెంచయ్య మరియు పోలీసు బందోబస్తుతో మా ఇంట్లో మగవారు లేని సమయంలో ఆ స్థలాలను జేసీబీ సహాయంతో చదును చేయటం జరిగింది. గత 50 సంవత్సరముల నుంచి ఆ స్థలంలో మా ఆవులను కట్టేసుకుంటూ గడ్డి వాములను దెబ్బలను వేసుకుంటూ ఆ స్థలంలో వినియోగించుకుంటున్నాం. గత 45 రోజుల నుంచి మాపై కక్ష సాధింపులకై గుంట కింద రమేష్ రెడ్డి, గుంట కింద శ్రీహర్ రెడ్డి అధికార బలంతో మా ప్రహరీ గోడను మరియు గడ్డివాములను దిబ్బలను జేసీబీ సహాయంతో తొలగించడం జరిగింది. దానికి అడ్డుపడటంతో మమ్మల్ని కూడా దౌర్జన్యంగా మమ్మల్ని తోశారు. 26/7/2023 తేదీన సిద్ధవరం గ్రామ సచివాలయం నందు గ్రామ సభ నిర్వహించి ఈ స్థలంలో ఎటువంటి రోడ్డు లేదని సిద్ధవరం గ్రామ సర్పంచ్ మరియు సెక్రటరీ చెంచయ్య గ్రామ ప్రజలు తీర్మానించడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ చెంచయ్య గోడ కూడా నిర్మించుకోమని మాకు చెప్పడం జరిగింది. కానీ అదే సెక్రటరీ సోమవారం నాడు అధికారులను తీసుకుని వచ్చి మా స్థలాలను చదును చేయడం జరిగింది. దీనిపైన జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్కి విచారించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోటంరెడ్డి రవికుమార్ రెడ్డి, మొరంరెడ్డి రామరెడ్డి, మొరంరెడ్డి గుణ భూషణమ్మ, పోలంరెడ్డి శివరామమ్మ, బండి శారదమ్మ, పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి తదితరులు కోరారు. చెప్పండి మీరే పెడతా ఉంటే కలెక్టర్ గారు కలిపి పెడతా వీళ్ళు పరిగెత్తా వచ్చేది చెప్తారు. ఆయన ఒత్తిడి తట్టుకోలేకుండా సిఐడి బయటికి సిఐడికి సంబంధం సిఐడికి ఏం సంబంధం బలం కాదు, ఇది బలం కాదు, బరిగుడ్లు వేసుకోలేక గ్రామం. మేము గత 81 నుంచి లేఅవుట్ ఇచ్చి ఇక్కడ మేము ఇల్లు కట్టుకొని ఈ గ్రామంలో నివసిస్తున్నాము. ఈ గ్రామంలో మా ఇంటి పక్కన స్థలం ఉంటే దానికి సంబంధించి దొడ్డి పేడ దెబ్బ అవి వేసుకొని మేము నివసిస్తూ మేము 1981లో ఈ లేఅవుట్ ఇచ్చారు మాకు. అప్పటి నుంచి ఇక్కడ నివసిస్తూ ఇక్కడ ఉన్న మంచి చెడ్డ మేము చూసుకుంటూ బాధలు పడుతూ ఉంటే మా పక్కన ఉన్న దొడ్డుల్ని అక్రమంగా మేము ఆక్రమించామని మా మీద వేరే వాళ్ళు కేసులు పెట్టి మమ్మల్ని నానా ఇబ్బందిగా హింసించి మా దొడ్లన్నీ వాళ్ళు తొలగించడం జరిగింది. ఇందువల్ల అవి తొలగించదలిచినారు. ఏ విధంగా తొలగించదలిచారు? మాకు ఆల్రెడీ మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆల్రెడీ మేము ఎంఆర్ఓకి రిపోర్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ దీని మీద గ్రామ పంచాయతీ సర్పంచ్ని పెట్టుకొని సెక్రటరీ గారిని పెట్టుకొని గ్రామ మీటింగ్ పెట్టుకొని ప్రజలందరినీ పిలుచుకొని గ్రామ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ దగ్గర కూడా మేము అప్రూవల్ తీసుకున్నాము. ఇది ఎవరికి సంబంధించింది కాదు. వాళ్ళు గత 50 సంవత్సరాల నుంచి అనుభవదారులు వాళ్ళు వాళ్ళకే దానికి చెందాలి అని అప్రూవల్ తీసుకున్నాము. కానీ అప్పటికి కూడా మా మీద లేనిపోని కేసులు పెట్టి మా మీద కేసులు నిమాయించి మమ్మల్ని భయాందోళన చేసి మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెట్టి మేము ఊళ్ళో లేని సమయాన్ని చూసి మా ఆడోళ్ళు ఉన్నప్పుడు వీటన్నిటిని తొలగించబడ్డారు. మా ఆడోళ్ళు అడ్డుపడ్డా వాళ్ళని లాగేసి గత పోలీసు వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్రమంగా మా మీద లేనిపోని ఇబ్బందులకు గురి చేసి మా దొడ్లన్నీ ఆక్రమించగలిగారు. ఇదే దొడ్లు ప్రతి ఒక్కరికి గ్రామంలో అందరికీ ఉన్నాయి. ప్రతి ఇంటికి ప్రతి దగ్గర ప్రతి ఒక్కరికి గెడ్డ ఉంది, దెబ్బలు ఉన్నాయి. ఇదే విధంగా అందరూ ఆక్రమించుకునే ఉన్నారు. ఎవరి మీద కేసు మా మీద నమోదు చేశారు వాళ్ళ ఇంటి ముందు కూడా వాళ్ళు గ్రామం సంబంధించిన భూమి మీదే దొడ్లు ఉన్నాయి, తాట దెబ్బలు ఉన్నాయి. మా ప్రత్యేకంగా మా 4 కుటుంబాల మీదే కక్ష కట్టి వ్యక్తిగత కక్షలు కట్టి మమ్మల్ని ఇలా భయాందోళన చేసి మేము లేని సమయాన్ని చూసి మా ఇంట్లో దాడులు చేసి ఇలా చేశారు. దీనికి మీరు ఏం పరిష్కారం చేస్తారు? ఒకవేళ వాళ్ళు అప్లికేషన్ పెట్టారు, మేము కాదనలేదు, మాకు నోటీస్ ఇచ్చారు. దాన్ని పరిశీలన చేశారా? మీరు ఆ పరిశీలన చేయండి. ఇది నా వాస్తవం ఎంత అవాస్తవం ఎంత దాన్ని పరిశీలన చేసిన తర్వాత మీ నిర్ణయం అందరం కూర్చొని మాట్లాడుకొని దాన్ని చేద్దాం.
ఏమి లేని సమయంలో, మేము లేని సమయంలో చూసి మా ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇలా చేయడం కరెక్టా? పోలీస్ ఫోర్స్తో వచ్చి మా మీద దాడులు చేయడం కరెక్టా? సెక్రటరీ గారు, ఇదే సెక్రటరీ గారిని పెట్టుకొని మేము గ్రామ సభ పెట్టాం. ఈ పొద్దు సెక్రటరీ ఇచ్చిన, పంచాయతీ ఇచ్చిన తీర్మానం కూడా కాదని సెక్రటరీ గారు ఇలా చేయడం ఇందువల్ల, లేకుంటే వ్యక్తిగత కక్షల మీద మా మీద చేశారా? దేనివల్ల చేశారు? ఇది సబబా? సరే, మా ఒక్కరు అనేది కాదు, వాళ్ళు చెప్పిన పిటిషన్ ఏంది, పంచాయతీ సెక్రటరీ గారు పేడ దెబ్బల వల్ల, ఈ గెడ్డు వల్ల పురుగులు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, వాసనలు వస్తున్నాయి అన్నారు. అన్నీ ఇది పల్లెటూరు అన్న తర్వాత ప్రతి ఒక్కరికి బేడ దెబ్బలు ఉంటాయి, గెడ్డాములు ఉంటాయి, వాళ్ళు నివసించే పక్కనే వాళ్ళు దుడ్లు ఉంటాయి. ఒక్కరికనే స్పెసిఫిక్గా ఏమి ఉండదు కదా. సరే, అందరికీ ఇబ్బందే కదా. మా ఒక్కరే ఎందుకు స్పెసిఫిక్గా తొలగించబడింది? ఎందువల్ల? అందరికీ తొలగించాలన్నప్పుడు గ్రామంలో మొత్తం ప్రతి ఒక్కరి దెబ్బలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి గెడ్డాములు ఉన్నాయి, వాళ్ళు ప్రతి ఒక్క ఇంటి పక్కన ఉన్నాయి, అవి కూడా జనాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మా మీద కేసు పెట్టిన వాళ్ళ దెబ్బలు కూడా, గెడ్డాములు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా. పంచాయతీ స్థలంలో ఆక్రమించుకునే కదా వాళ్ళు కూడా పెట్టుకున్నారు. సంవత్సరాల నుంచి మేము ఇదే కాలనీలో నివసిస్తున్న పంచాయతీ సెక్రటరీ గారు మాకు అప్రూవల్గా 26/7/2023 తేదీన గ్రామ సభ పెట్టి పంచాయతీ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు మాకు ఇచ్చిన పత్రాలు ఇవి, మీరే చూడండి. కానీ అదే సెక్రటరీ గారు మా మీద ఈ వద్దు వచ్చి మీకు లేదు, మేము తొలగించేస్తున్నాం, నోటీసులు ఇచ్చి మమ్మల్ని లేనిపోని ఇబ్బందులకు గురి చేసి మేము లేని సమయంలో చూసి ఇలా చేశారు. 1.5 నెలల నుంచి మమ్మల్ని బాగా వేధించి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఎలా గురి చేస్తున్నారు. దీన్ని స్పందించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ, కలెక్టర్ గారు కానీ మా ఎందు దయించి ఈ మీడియా ద్వారా మేము తెలుపుకుంటున్నాం. దయించి మా ఈ ఇబ్బందిని మీరు చూసి మాకు మా న్యాయం చేయాలని కోరుతున్నాం. వాళ్ళ కాడ ఏమి తీసుకున్నాడు? బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, కోడంరెడ్డి రమేష్ రెడ్డి, గుంట కింద రమేష్ రెడ్డి, శ్రీహరి రెడ్డి, ఆయన పైన అధికారుల ద్వారా మమ్మల్ని ఏదించి పోలీసు డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉందని ఇక్కడికి రెప్పించి మమ్మల్ని నానా హింసలు పెట్టించి మేము సమయానికి లేని చూసి పోలీసుని దింపి మా ఆడవాళ్ళని గందరగోళంగా అడిగిచ్చి నెట్టించి తోపిచ్చి దాన్ని మా దుడ్డుల్ని సదరం చేయించుకొని పోయారు. కావున వారు దయచేసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. పోతే అదే రమేష్ రెడ్డి వాళ్ళు ఈదుల్లోకి మట్టి తోలి, వాళ్ళు గిడ్డాములు వేసుకొని, వాళ్ళు పేడ దెబ్బలు వేసుకొని, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏమయ్యా చెంచయ్య నీ కాగితం ఇస్తే అది ఎక్కడ పారేశాడో మాకు సర్దే లేదు. మా సర్పంచ్ని పిలవ నమ్ముకొని వాళ్ళు వచ్చే ముందుకాడ నిలబెడితే చెంచయ్య దబాయించి ఆయన్ని తరిమిందాక ఒప్పుకోవాలా. లేకుంటే మా సర్పంచ్ వచ్చాడు, ఆయనలో ఏమీ తప్పు లేదు. సర్పంచ్ అబ్జెక్షన్ లేకుండానే వాళ్ళు ఎన్ని పనులు చేసుకున్నారు. అది దయచేసి అందులో వారు కలెక్టర్ గారు, మాకు ఎంఆర్ఓ గారు దయచేసి మాకు న్యాయం చేయమని మీకు నమస్కారం చేసి కోరుతున్నాం. గ్రామము, నేను మూరంరెడ్డి గుణభూషణమ్మని. మేము మా మగవాళ్ళు లేని చూసి మా మీద దాడి చేసి మమ్మల్ని తొలగించేసి మా ఎన్ని తొలగించేసినారు. వాములు దెబ్బలు అన్నీ తొలగించేసి మా మీద కచ్చి జాడించి దౌర్జన్యం చేసినారు పోలీసులతో వచ్చి. మేము ఎట్ట చేసినా మమ్మల్ని నెట్టి పారేసినారు. మాకు వీలు కాకుండా పోయి మేము ఎడంగా పడిపోయినాం అందరం. సార్ జరిగింది, మీరు మాకు న్యాయం చేయండి, మరీ కోరుతున్నాము. మేము 50 సంవత్సరాల నుంచి సిద్ధార గ్రామంలో ఉన్నాము. మా ఇంటి ముందర బావు ఉండింది, దాన్ని పూడ్చుకున్నాం, కష్టం చేసి పూడ్చుకున్నాము. ఈరోజు అది పూడ్చి టాంచి వచ్చి మమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అవి మగోళ్ళు లేరు, ఒక ½ అన్ అవర్లో వస్తారన్న వినకుండా పోలీసు బలగంతో వచ్చి మమ్మల్ని నెట్టేసి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి తోసేసి గోడని, గిడ్డని, పేడ దెబ్బలు అన్నీ తోసేశారు. 2 రోజులు టైం ఇవ్వమన్నా కూడా ఇవ్వకుండాను ఎన్ని విధాలుగా నచ్చ చెప్పి కూడా వినలేదు మా మాట. మా అందరూ దయచేసి చూసి కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంటు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. సెక్రటరీని కూడా ఎన్నో విధాలుగా అడిగాము, మీరు పెట్టమంటేనే కదా మేము పెట్టింది, లేకపోతే ఎందుకు పెడతాము అని అడిగితే కూడా వినలేదు. చెప్పా